తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 13 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ 14 ఏళ్లకే ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ నుంచి ఈ యంగ్ క్రికెటర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టోర్నీ ఏదైనా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వయసుకు మించిన ఆటతో ప్రపంచ క్రికెట్ విస్తుపోయేలా చేశాడు. తాజాగా తన విధ్వంసాన్ని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ తన తొలి మ్యాచ్లోనే చితక్కొట్టాడు. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టుకు తుఫాను ఆరంభం ఇచ్చాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్లో 4 ఫోర్లతో పాటు 5 సిక్సర్లున్నాయి. గత సీజన్లో ఆడిన ఐపీఎల్ ఇన్నింగ్స్లో గాలివాటం కాదని తనలో విధ్వంసంతో పాటు నిలకడగా ఆడగలనని నిరూపించుకున్నాడు. ఇంత బాగా ఆడుతున్న సూర్యవంశీ భారత జట్టులో రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు. ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు తాజాగా ఐపీఎల్లో ఆడిన ఇన్నింగ్స్తో వైభవ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. 2011 మార్చి 27న జన్మించిన వైభవ్ సూర్యవంశీ 3 రోజుల క్రితం 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి ఈ కుర్రాడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 15 ఏళ్లు నిండడంతో సూర్యవంశీ ఎప్పుడు భారత జట్టులోకి వస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు. ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్లో దంచికొట్టిన ఈ బీహార్ బ్యాటింగ్ విధ్వంసం ఆటను ఇండియన్ జెర్సీలో చూడాలని ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు 15 ఏళ్లు నిండిన తర్వాతే అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి అర్హత సాధిస్తాడు. నిన్నటి వరకు ఎంత బాగా ఆడినా అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి అర్హత లేకపోవడంతో వైభవ్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సూర్యవంశీకి వయసు అడ్డంకిగా లేకపోవడంతో ఇకపై ఈ యువ క్రికెటర్ ఆటను సెలెక్టర్లు దగ్గరుండి గమనించనున్నారు. ఐపీఎల్ 2026 సూర్యవంశీ కెరీర్కు అత్యంత కీలకంగా మారనుంది. అందుకు తగ్గట్టుగానే ఈ 15 ఏళ్ల విధ్వంసం తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి టీమిండియా ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లో కూడా రాణిస్తే టీమిండియాలోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. టెస్ట్ వన్డేలను పక్కన పెడితే టీ20లో ఈ బీహార్ బ్యాటర్కు స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన మ్యాచ్లో కూడా తీవ్ర ఒత్తిడిని తట్టుకొని వైభవ్ తన బ్యాటింగ్ పవర్ చూపిస్తాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో భారత జట్టులోకి రావాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రాణించాల్సి ఉంటుంది. సూర్యవంశీ భారత జట్టులోకి వస్తే ఫామ్లో లేని అభిషేక్ శర్మపై సెలెక్టర్లు వేటు వేసిన ఆశ్చర్యం లేదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమైన అభిషేక్ ఈ సీజన్ ఐపీఎల్లోనూ తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు. ఓవైపు సూర్యవంశీ రాణించడం, మరోవైపు అభిషేక్ విఫలం కావడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అభిషేక్ను ఉద్దేశించి పులి నువ్వు తప్పుకో, వైభవ్ వస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఐపీఎల్ ముగిసేసరికి వీరిద్దరి ఫామ్ ఎలా ఉంటుందో, ఎవరు భారత జట్టులో ఉంటారో చూడాలి. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లకు ఈ సీజన్ ఐపీఎల్ ఛాలెంజింగ్గా మారింది. 12 ఏళ్ల వయసులోనే లోకల్ టోర్నమెంట్లో బౌలర్లను చితకబాదిన వైభవ్ ఆ తర్వాత ఐపీఎల్లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 7 మ్యాచ్ల్లోనే 200 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేసి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్ తర్వాత వైభవ్ మరింతగా రెచ్చిపోయాడు. టోర్నీ ఏదైనా విధ్వంసం మాత్రం కామన్గా మారింది. రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇండియా ఏ మ్యాచ్లో తన బ్యాటింగ్తో వీర విహారం చేశాడు. ఐపీఎల్కు ముందు జరిగిన అండర్-19 వన్డే వరల్డ్ కప్లో 439 పరుగులు చేయడంతో పాటు ఫైనల్లో 90 బంతుల్లోనే 170 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్తో భారత జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతూ బౌలర్లను ఊచుకొత్తకొస్తున్న వైభవ్ కెరీర్ ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.